క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు కృపయు సమాధానము కలుగునుగాక. మొదటిగా ఇంతకుముందు మనము దుష్టుల ఆలోచన చొప్పున నడవకాని ధ్యానించాము. దుష్టుల ఆలోచనలు తీసుకుంటే మనము ఎంతో నష్టపోతాము, కుటుంబంలో సమాధానం ఉండదని మనం ధ్యానించాం. ఇప్పుడు రెండవదిగా చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, రెండవదిగా చూసుకున్నట్లయితే పాపుల మార్గమున నిలవకూడదు, పాపుల మార్గమున నడవకూడదు అనే మాటను మనము ధ్యానించుకుందాం. శాపగ్రస్తుడిగా నీవు ఉండొద్దంటే, నీ జీవితంలో నాశనం అనేది వద్దు అనుకుంటే, సుఖ సంతోషాలు నీకు కావాలి అంటే నీవు పాపుల మార్గమున నడవకూడదు, పాపులతో సహవాసము చేయకూడదు. ఆ పాపుల మార్గాలన్నీ కూడా దేవునికి అసహ్యం, అంటే దేవునికి ఇష్టం లేదు. కనుక నువ్వేం చేయాలంటే పాపుల మార్గమున నడవకుండా ఇదిగో దేవుని యొక్క మార్గంలో నడవాలి. దేవుని యొక్క మార్గంలో నీవు నడిచినప్పుడు ఎంతో సంతోషం, ఎంతో మంచి ఆరోగ్యం, ఎంతో సమాధానం, చాలా బాగుంటుంది మన జీవితం. కనుక మనం ఏం చేయాలంటే ఆ పాపుల మార్గంలో నడవకూడదు, పాపులతో సహవాసం మనము చేయకూడదు. అలా చేసినప్పుడు శాపగ్రస్తులుగా నిలబడడానికి, నాశనం అయిపోయే స్థితిలో ప్రవేశించడానికి, శాపగ్రస్తులుగా మనము ఎంతో భయంకరమైన వేదన, బాధ, చావు బ్రతుకుల మధ్యలో మనం ప్రవేశిస్తూ ఉంటాం. జేబు నిండా డబ్బులు ఉంటాయి కానీ సమాధానం ఉండదండి, శాంతి ఉండదండి. అందుకోసమే నువ్వేం చేయాలంటే దేవుని యొక్క మార్గంలో నడవాలి. నువ్వు దేవుని యొక్క మార్గంలో నడిస్తే డబ్బు ఉన్నా లేకున్నా, ఏమీ ఉన్నా లేకున్నా నువ్వు సంతోషంగా ఉండగలుగుతూ ఉంటావు. దేవుడు నీతో ఉంటాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపుల మార్గము, పాపుల సహవాసము మనము చేయకూడదు. పాపుల మార్గము మనకేం కలుగజేస్తాయంటే ప్రాణహాని. పాపుల యొక్క మార్గం మనకేం కలుగజేస్తాడమ్మా? ప్రాణహాని కలుగజేస్తుంది. అందుకోసమే మనం పాపుల మార్గంలో నడవకూడదు. ఇంకా చెప్పాలంటే ఆ పాపుల మార్గం నుంచి మనం దూరంగా వచ్చి దేవుని మార్గంలో నడిస్తే మనకున్న మరణమంతా తొలగిపోయి ఆయుష్ పొందుకొని, ఆరోగ్యం పొందుకొని దేవుని మహిమలో మనం నిలబడతాం, దేవుని మార్గంలో నడవగలుగుతాం. అందుకోసమే మనం ఏం చేయాలంటే ఇదిగో పాపుల మార్గమున నడవకూడదు, పాపులతో మనము ఉండకూడదు, దేవునితో ఉండాలి, దేవునితో నడవాలి, ఆయన మార్గంలో నడవాలి. అప్పుడే నీకున్న బాధ, నీకున్న శోధన, నీకున్న తెగుళ్ళు, శాపాలు, దోషాలు అన్నీ తొలగించబడతాయి. ఎప్పుడు? దేవుని యొక్క మార్గంలో నువ్వు నడుస్తున్నప్పుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి నువ్వు ఏ మార్గాల్లో నడుస్తున్నావో, సినిమా మార్గాల్లో, గుట్కాలు, ఇలా అనేక వ్యసనాలు ఉంటాయి. వ్యభిచార మార్గం అని, ఎక్కడికి తోస్తే అక్కడికి ఏ మార్గం కనబడితే ఆ మార్గంలో నువ్వు ప్రవేశిస్తున్నావు కావచ్చు, నడుస్తున్నావు కావచ్చు. అవి నీకేమవుతాయి అంటే ఉరిని కలగజేస్తాయి, మరణాన్ని దగ్గర చేస్తాయి. భర్త ఉండగానే ఈ రోజుల్లో చాలామంది ఇష్టానుసారమైన పాప మార్గాలు ఎంచుకొని భర్తను పిల్లలను వదిలేసి కూడా
వాళ్ళ ఇష్టానుసారమైన మార్గాల్లో వెళ్తున్నారు. ఏమీ అర్థం కాని భర్త చనిపోదాం అనుకుంటున్నాడు. ఇలా భార్యలు ఉండగానే భర్తలు కూడా వాళ్ళకి ఇష్టమైన మార్గాల్లో ప్రవేశిస్తున్నారు. వాళ్లకు తోచిన పరిస్థితుల్లో ప్రవేశిస్తున్నారు. ఆ మార్గంలో నడుస్తూ నాకు ఈ మార్గమే సరిగా ఉంది, నేను ఇదే మార్గంలో ఉంటాను. ఏవండి దయచేసి నా మాట వినండి, నీ మాట వినను. ఏవండి దయచేసి నా మాట వినండి, నీ మాట వినను అని భార్య భర్త ఎవరు పాపంలో మార్గంలో నడుస్తారో వాళ్ళ మాటలు పలికి ఎవరి మాట వినక తల్లి వస్తే తండ్రి వస్తాడు, ఒరే నువ్వు చేస్తున్న పని ఏంట్రా, అమ్మాయి జీవితాన్ని నాశనం చేస్తావా, నోరు మూసుకోండి, అందరినీ కొట్టేస్తాను మరి, చంపేస్తాను మరి అని ఇలా బెదిరింపులతో స్త్రీలైతే స్త్రీలు, పురుషులైతే పురుషులు చెడు మార్గాల్లో ప్రవేశిస్తున్నారు. అలా ప్రవేశించి ఏం తెచ్చుకుంటున్నారంటే బలం ఉన్నంత వరకు, డబ్బు ఉన్నంత వరకు, ఆ దుష్ట ఆలోచనలు ఉన్నంత కాలము ఏం చేస్తున్నారంటే పాపాల్లో మునిగిపోతున్నారు. పిల్లలు ఆకలికి అలమటించి ఇంట్లో ఉన్నవారు నేను చనిపోదాం అనుకుని చనిపోయినా కానీ పట్టించుకోక అటు ఇటు తిరిగి ఎవరినో నమ్ముకొని ఏమో చేసి ఏవేవో మార్గాల్లో తిరిగి నాశనం అయిపోయి వాడు కూడా చనిపోవడానికి సిద్ధమైపోయి ఆమె కూడా చనిపోవడానికి సిద్ధమైపోయి ఉరి తెచ్చుకొని ఇక నేను చనిపోతాం అనుకొని, అయ్యో దేవుడా నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, తెలిసిన వాళ్ళందరూ వచ్చి ఏమైందిరా, నేను చచ్చిపోతాను, నాకు ఈ జీవితం వద్దు అని నువ్వు ఏడుస్తూ ఉండవు. ఏడిచినప్పుడు వాడు అంటాడు, నీ స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, ఎందుకు చేసావురా ఈ పని, ఎందుకు చేసావురా ఈ పని, నువ్వు ఇలా చేయకుంటే నీ స్థితిగతులు ఇలా మారేటివి కావు కదా, ఉన్న భార్యను కోల్పోయావు, లేదా ఉన్న భర్తను కోల్పోయావు, లేదా పిల్లలను కోల్పోయావు, ఏంట్రా ఈ పరిస్థితి అని చుట్టుపక్కల వాళ్ళు నిన్ను అడుగుతారు. అయిందేదో అయిపోయింది, ఇప్పుడు నేను బ్రతకాలనుకుంటున్నాను, నాకు చనిపోవాలనిపిస్తుంది, నా బ్రతుకేమో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరూ కాకుండా తెలిసిన సహోదరుడు, బాబు యేసుక్రీస్తుని నమ్ముకో, పాప భారము, శాప భారము, దోష భారము అన్నీ ఆయన మోస్తాడు, అన్నిటిని నీకు క్షమిస్తాడు, మరలా నీకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి ఇతరులు ఇచ్చిన సువార్తను బట్టి, మంచి మాటలను బట్టి నువ్వు మారితే, నీ జీవితాన్ని సరి చేసుకుంటే, ఆ పాపుల మార్గం నుంచి బయటికి వస్తే, యేసుక్రీస్తు మార్గంలో నువ్వు నడిస్తే, మరలా నడుస్తూను అలా యేసుక్రీస్తు మార్గంలో నడిస్తే బాగుపడతావు. నీకు నూతన హృదయం, నూతన జీవితం, ఆరోగ్యం, ఆయుష్ నువ్వు పొందుకుంటావు. కానీ మరలా నువ్వు ఆ పాత మార్గంలో చూస్తే తప్పకుండా నీకు మరణం, తప్పకుండా నీకు నాశనం, భయంకరమైన శాపగ్రస్తం, ఏదో ఒక రోగం, ఏదో ఒక శిక్ష, భయంకరమైన ఉగ్రత దేవుని నీ మీదకి వస్తుంది. అప్పుడు నిన్ను క్షమించే నాదుడు ఎవడు లేడు. కనుక దయచేసి గమనిస్తావా, ఆలకిస్తావా, చూస్తావా దేవుని వైపు, వింటావా దేవుని మాట, నడుస్తావా దేవుని మార్గంలో. నడిస్తే నీకు ఒక మంచి ఆరోగ్యం, సమాధానం, శాంతి, 10 మందిలో మంచి పేరు ప్రఖ్యాతలు నీకు కలుగుతూ ఉంటాయి. అందుకోసమే సహోదరి సహోదరుడా, నీ కనులు మందము చేసుకొని, నీ కనులకు అంధత్వము కలగ చేసుకొని చీకటి మార్గాల్లోనూ ప్రవేశించి, అంధకారములో ప్రవేశించి, దయచేసి నీ జీవితాన్ని, నీ పిల్లలను, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను నాశనం చేసుకోవద్దు. సహోదరి సహోదరుడా, దయచేసి నా మాట ఆలకిస్తావా? ఈ మాట దేవుని మాటగా నువ్వు ఆలకిస్తావా? ఆ దేవుడు నీతో ప్రత్యేకముగా మాట్లాడుతున్నాడని ఇప్పుడు విశ్వసించు. నీ జీవితం నూతనమవుతుంది, నువ్వు దేవుని మార్గంలో నడవగలుగుతావు. నడుస్తే సుఖ సంతోషాలతో, భార్య పిల్లలతో లేదా భర్త పిల్లలతో నువ్వు సంతోషంగా బ్రతకగలుగుతావు. దయచేసి దేవుని మార్గంలో నడవడానికి నువ్వు ప్రయత్నం చేస్తే ఎంత బాగుంటుంది. ఇంకా చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 8వ వాక్యం మనం ధ్యానించుకుందాం. శాంతవర్తనమును వారు ఎరుగరు, ఎవరు? పాపుల మార్గంలో నడిచేవారు. వారి నడవడులలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటారు. అంటే ఇప్పటిదాకా మనం ధ్యానించుకుని నేను చెప్పే దేవుడు నా ద్వారా మీతో మాట్లాడినాడు కదా. భార్య భర్తను లెక్క చేయక, భర్త భార్యను లెక్క చేయక, లేదా తల్లిదండ్రులను ఈ రోజుల్లో పిల్లలు ఎదిగాక లెక్క చేయక చదువుకుంటున్నామని చెప్పి అనేక మార్గాల్లో ప్రవేశించి నాశనం అయిపోతున్నారు.
కనుక నా ప్రియ దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, పాపుల మార్గంలో నడవడానికి, ఆ పాపుల మార్గంలో ప్రవేశించి తెగించి నీ అనుకున్న వారిని నీవే దూరం చేసుకోవద్దు. నీవు ఒక్కడివే పాపుల మార్గంలో నడవడం వలన నీవు నాశనం అవుతావు. నీ ఒక్కనివే కాదు, నీ ద్వారా నీ కుటుంబం అంతటిని నాశనం చేస్తావు. అంత గొప్ప సామర్థ్యం నువ్వు సంపాదించుకుంటున్నావు. అలా నశించిపోయి అందరూ చనిపోయి ఎందుకు ఇదంతా? అందుకోసమే దేవుడు అంటున్నాడు, నీవు నా మార్గంలో ప్రవేశించు. అలా ప్రవేశించినప్పుడు నీవు బాగుంటావు, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా బాగుంటుంది. నీ బంధుమిత్రులందరూ నేను చూసి సంతోషపడతారు. ఎప్పుడు? దేవుని మార్గంలో నడిచినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, నీ తల్లిదండ్రులకు లోబడినప్పుడు, లేదా నీ భార్యకు లోబడినప్పుడు, లేదా నీ భర్తకు లోబడినప్పుడు. ఏ రీతిగా నువ్వు ఉన్నావంటే ఎంతో సంతోషం. దేవుడు నీ ఆనందిస్తాడు, నీకు ఆనందం ఇస్తాడు. నీ ఆనందాన్ని నీ పిల్లలతో, నీ భార్యతో, నీ పిల్లలతో, నీ భర్తతో, లేదా నీ తల్లిదండ్రులతో, లేదా నీ పిల్లలతో, ఇలా అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. ఇంకా చూసినట్లయితే వాటిలో ఈ పాపుల మార్గంలో నడుచు వాళ్ళందరూ శాంతి కోల్పోతారు. అలా పాపుల మార్గంలో నడిచిన, ఆ పాప మార్గంలో నడిచిన వాళ్ళందరూ, పాపులుగా ఉన్న వాళ్ళందరూ శాంతి వాళ్ళకు కరువైపోతుంది. అలా ఉన్న నీకు, అలా ఉన్న వాళ్ళందరికీ శాంతి కరువైపోతుంది, శాంతి దూరం అవుతుంది. ఇంకొక మాట 9వ వాక్యంలో మనం చూస్తే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 9వ వాక్యంలో చూస్తే, కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మును కలుసుకొనుట లేదు, వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము, కానీ చీకటియే ప్రాప్తిస్తున్నదయ్యా. ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాము, కానీ అంధకార మార్గాలే మాకు ఎదురవుతున్నాయి. ఎందుకు నీకు అంధకార మార్గం ఎదురవుతున్నది? ఎందుకు నీకు చీకటి ప్రాప్తిస్తున్నది? ఎందుకు నీకు న్యాయం దొరకట్లేదు? ఎందుకు నీకు శాంతి లేదు? నీవు మొదట ఎంతమంది చెప్పినా, ఎవరు చెప్పినా నీ ఆలోచన ప్రకారం నువ్వు నడిచావు, నీ మార్గాల్లో నువ్వు ప్రవేశించావు. అందుకోసమే నీకు న్యాయం అనేది ఎక్కడ అగ్గుపడట్లేదు. నువ్వు మంచి మార్గంలో వెళ్దామని చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒరే బాబు చర్చికి రావచ్చు కదా, అయ్యగారు మంచి వాక్యం చెప్తున్నారు, మంచి ప్రార్థన ఉంది, స్తుతి ఆరాధన ఉంది, రారా నాయన, వద్దాం అనిపిస్తుంది, తయారయ్యేసరికి ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఎటో వెళ్ళిపోతున్నా అని నువ్వు అనుకుంటున్నావు. అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా దేవుని యొక్క వాక్యంలో, వెలుగు కావాలని కోరుకుంటున్నాం కానీ చీకటే ప్రాప్తిస్తున్నది. న్యాయం కావాలనుకుంటున్నాం, న్యాయం దొరకట్లేదు. మంచి మార్గంలో ప్రవేశించుదాం అనుకుంటున్నాం కానీ అదే పాప మార్గం మాకు ఎదురుపడుతున్నది. అవును, నీవు చేసిన సహవాసం, నువ్వు ప్రవేశించిన మార్గాలన్నీ కూడా పాప మార్గాలు కనుక నీకు వెంటనే అవి అయస్కాంతంలాగా ఎదురుపడుతూ ఉంటాయి, దగ్గరికి వస్తూ ఉంటాయి. దేవుని మందిరానికి రారా బాబు, నాయన, కుమారుడా, కుమార్తె అని చెప్పి నేను పిలిచినప్పుడు ఏదో ఒక ఆలోచన వస్తుంది, ఏదో ఫోన్ కాల్ వస్తుంది, ఎవరో ఎదురు పడుతున్నారు. నువ్వు దేవుని యొక్క మందిరానికి రాలేకపోవచ్చున్నావు. అదే పాప మార్గము ఈజీగా దొరుకుతుంది నీకు. కానీ నీవు కొంచెము నడుము కట్టుకొని, నీవు కొంచెం బలము తెచ్చుకొని, ఒక మంచి దేవుని ఆలోచన బలముగా నీలోనికి తీసుకొని, ఒక గొప్ప ఆలోచన కలిగి, దైవ ఆలోచన కలిగి, ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు దేవుని యొక్క మార్గంలో నడిస్తే ఎంత బాగుంటుంది. దేవుని యొక్క మార్గంలో ప్రవేశించి దేవుని సన్నిధికి వస్తే ఎంత బాగుంటుంది. అప్పుడు నీకు దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నప్పుడు నీకేమైందంటే న్యాయము దొరుకుతుంది. నీకేమైందంటే న్యాయము చెప్పేవారు నీ దగ్గరకు వస్తూ ఉంటారు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక, దేవుడు నీలో ఉన్నాడు కనుక, దేవుడిలో నువ్వు ఉన్నావు కనుక, ఆయన మార్గాల్లో నడుస్తున్నావు కనుక అందరూ నిన్ను చూసి ఆశ్చర్యపోయి, ఇంతకుముందు వీడు భయంకరంగా తిరిగేవాడు, భయంకరంగా వేరే వేరే మార్గాలు ఎంచుకొని వేరే వేరే మార్గాల్లో ఉండేవాడు, ఇప్పుడు చూసావా దేవుని మందిరానికి వెళ్తున్నాడు, తెల్లని వస్త్రాలు ధరించాడు, అతని ముఖం వెలిగిపోతుంది, అతని మాటలో మంచితనము,
అతని చూపులో మంచితనము, అతని నడవడిలో మంచితనం, చాలా బాగా నడుస్తున్నాడు, దేవుని బిడ్డగా మారిపోయాడు కనుక మనం వానికి న్యాయం చేయాలరా, వాని కొరకు మనం నిలబడాలరా అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళంతా నీ కొరకు నిలబడతారు. నా సహోదరి సహోదరుడా, అందుకోసమే నువ్వేం చేయాలంటే దేవుని మార్గంలో నువ్వు ప్రవేశించాలి. దేవుని యొక్క మార్గంలో ప్రవేశిస్తే నీకు న్యాయం దొరుకుతుంది, నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది, నీకు ఇదిగో నవనూతన మార్గాలు తెరవబడి సంతోషము సమాధానము నీకు కలుగుతుంది. అందుకోసమే నువ్వేం చేయాలంటే దేవుని మార్గంలో ప్రవేశించాలి, దేవుని మార్గాల్లో నడవాలి. అప్పుడే నీకేం కలుగుతుందంటే శాంతి కలుగుతుంది, న్యాయము దొరుకుతుంది. ఎదిగో చెప్పాలంటే నువ్వు వెలుగుమయం అయిపోతావు. మేము వెలుగు కొరకు చూస్తున్నాము, చీకటి అన్న బాధ ఉండదు, ఇక అంధకారంలో ఉన్నామని ఉండదు, ఇక మంచి మార్గాలు నడవాలని చూస్తున్నాం కానీ మాకు మార్గం దొరకట్లేదు అనే పరిస్థితి ఉండదు. ఇక నీ కొరకు మంచి మార్గాలు చూపించి యేసు మార్గాలు నడిపించడానికి ఇదిగో మేము ఉన్నాము. మీ ప్రాంతాల్లో మీ సేవకులు ఉన్నారు. నీకు తెలిసిన విశ్వాసే కావచ్చు, సహోదరుడు సహోదరి క్రీస్తు మార్గంలో నడుస్తున్న వాళ్ళు చాలామంది మీకు ఎదురుపడే ఉంటారు. వారు చెప్పిన మాట మీరు విని, లేదా నేను చెప్పినప్పుడు మీరు వింటున్నప్పుడు మీకు ఏదైనా మంచి మార్గం నడవాలని ఆలోచన కలిగి నవనూతనంగా, ఇంతవరకు నువ్వు ఎప్పుడు వెలుగు సంబంధిగా మారక, యేసుప్రభు మార్గంలో నడవక, నీ ఇష్టానుసారమైన త్రోవల్లో నువ్వు వింటున్నావు కావచ్చు. ఈ వింటున్న వాక్యం ద్వారా నీకు మారు మనసు కలుగుతుంది కావచ్చు, రక్షణ కలుగుతుంది కావచ్చు. మరి ప్రియమైన దేవుని బిడ్డ, నీ దగ్గర ఉన్న నీకు తెలిసిన బంధువులే కావచ్చు, స్నేహితులే కావచ్చు, మంచి ఆత్మీయులు ఎవరైతే ఉంటారో వారిని కలుసుకొని దేవుని మందిరంలో ప్రవేశించు. దేవుని మార్గం వాళ్ళు ఎలా నడుస్తున్నారో వారిని చూసి నేర్చుకొని మీరు దేవుని మార్గంలో నడిస్తే ఎంత బాగుంటుంది. అలా నడిచినప్పుడు శాంతి, సమాధానము, ఆరోగ్యమును నువ్వు పొందుకుంటావు. ప్రకాశము కొరకు ఎదురు చూస్తున్నాం, అంధకారంలోనే నడుస్తున్నాము, గోడ కొరకు గ్రుడ్డివారి వలె తడువులాడుచున్నాము, కన్నులు లేని వారి వలె తడువులాడుచున్నాము, సంధ్య చీకటి అందు వలెనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. ఎంతో చక్కటి మాటలు, దేవుని మాటలు చాలా బాగుంటాయి. ప్రేమ దేవుని మాట విన్నప్పుడు మన మనసులో నూతనమైన అరుణోదయం కలిగి సంతోషం పుట్టి ఎంత మంచిగా అనిపిస్తుందో తెలుసా దేవుని మాటలు విన్నప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, దేవుని మార్గాలు నడుస్తున్నప్పుడు అని నువ్వు ఒక కొత్త అనుభవంలో ప్రవేశిస్తావు. ఎప్పుడంటే నువ్వు దేవుని మార్గంలో నడవడం ప్రారంభించినప్పుడు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది అంటూ ఉంటారు కదా, పగటిపూటనే మాకు చీకట్లో నడిచినట్టు అనిపిస్తుందిరా బాబు, ఎన్ని ఉన్నా ఏమి లేనట్టే అనిపిస్తుందిరా, తిన్నా తిననట్టు, తాగినట్టు, నిద్రపోయిన సుఖం లేదు, లేచి తిరిగిన సుఖం లేదు, ఏం అర్థం కావట్లేదని చాలాసార్లు నువ్వు సతమతం అవుతూనే ఉంటావు. అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వేం చేయాలంటే దేవుని యొక్క మార్గంలో నడవాలి. అప్పుడు పగలులాగానే ఉంటుంది, నీకు రాత్రిలాగానే ఉంటుంది. నిన్నెవ్వడు కదల్చలేడు. నీకు సమస్త బాధల నుంచి విడుదల, సమస్త అశాంతి నుంచి విడుదల, చీకట్లన్నీ తొలగిపోతాయి, సాతాన్లన్నీ తొలగిపోతాయి, అశాంతిని కలుగజేసే మనుషులందరూ నీకు దూరం అవుతారు. అందుకోసమే నువ్వు దేవుని యొక్క మార్గంలో నడవాలి. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఈ దేవుని యొక్క మార్గంలో నడిస్తే జయ జీవితాన్ని అనుభవిస్తావు. ఏమనుభవిస్తామట? జయ జీవితాన్ని మనం అనుభవిస్తాం. కనుక మనం ఏం చేయాలంటే క్రీస్తు మార్గంలో నడవాలి. యేసు ప్రభు మార్గంలో మనము నడిచినప్పుడు జయం పొందుకుంటాం, ఆరోగ్యం పొందుకుంటాం, శాంతి పొందుకుంటాం, సమాధానం పొందుకుంటాం, మనం వెలుగుమయమైపోతాం, మనం ప్రకాశిస్తాం, నీతిమంతులుగా తీర్చిదిద్దపడతాం. కనుక ఆయన మార్గంలో నువ్వు నడుస్తావా? నడిస్తే నీకు చాలా మంచిది. దేవుని మార్గంలో నడుస్తూ దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని మాటల యందు నువ్వు నిలబడాలి. సాతాను కార్యాలను లెక్క చేయకుండా ఆ కార్యాలను అనగదొక్కుచు వాటిపైన నువ్వు నిలబడాలి. అప్పుడు నీకు గొప్ప విజయం, పరిశుద్ధంగాను నీతిగాను సమాధానంతోనూ నీవు ఉండగలుగుతూ ఉంటావు.
ఇంక నీకు ఏది కొదువ ఉండదు, ఇంక నీకు ఏది తక్కువ ఉండదు. కనుక నువ్వేం చేయాలంటే దేవుని యొక్క మార్గంలో నడవాలి. దేవుని యొక్క మార్గంలో ఎప్పుడు నడుస్తామో అప్పుడు ఈ రీతిగా సుఖవంతంగా, వెలుగుమయముగా, ప్రకాశవంతముగా మన జీవితంలో ఒక మంచి న్యాయము, శాపము నుంచి, దోషము నుంచి బయటపడి ఒక మంచి బ్రతుకులో ప్రవేశించి ఉన్నతమైన స్థానాల్లో మనం నిలబడతాం. ఎప్పుడంటే ఆ పాపుల మార్గంలో నిలవక మనము దేవుని మార్గంలో నిలబడ్డప్పుడు, దేవుని మార్గంలో నడిచినప్పుడు. నీవు నిలబడే స్థలం ఎలాంటిదో, నువ్వు నిలబడే ప్రాంతం ఎలాంటిదో, నువ్వు నడిచే స్థలం ఎలాంటిదో, నువ్వు నడిచే ప్రాంతం ఎలాంటిదో, ఎవరిని చూసి ఎటు నడుస్తున్నావో, ఇలా నీవు కానీ, నీ పిల్లలు కానీ, తల్లిదండ్రులతో పిల్లలు కానీ, పిల్లలతో తల్లిదండ్రులు కానివ్వండి, భార్యాభర్తలు ఒకరినొకరు విడిచి కానివ్వండి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో నడుస్తూ కుటుంబాలను నాశనం, అందరూ కలిసి క్రీస్తు మార్గంలో నడవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. బలి అయితివా నా కొరకు నీవు, బలి అయితివా నా యేసయ్యా, 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 యేసయ్యా. పాపుల మార్గంలో నడిచిన వారు నాశనానికి గురవుతున్నారు. పాప మార్గంలో నడిచిన వారు శాపానికి గురవుతున్నారు. పాప మార్గంలో నడిచిన వారు మరణిస్తున్నారు. అర్థం కాని చావులు చేస్తున్నారు. ఓ ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవునితో మాట్లాడినాడు. పాపుల మార్గంలో నడిచినప్పుడు నీవు చీకట్లో ఉంటావు, అంధకారంలో ఉంటావు, చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటావు. ఈ బ్రతుకు వద్దన్న స్థితిలో నీవు ఉన్నావేమో. యేసు ప్రభు నీతో సూటిగా మాట్లాడినాడు. నీవు మారు మనసు పొంది నీ మార్గాలను విడిచిపెట్టి, దుష్ట మార్గాలను విడిచిపెట్టి, పాప మార్గాలను విడిచిపెట్టి యేసుక్రీస్తు మార్గాలను ప్రవేశించి ఆయన మార్గంలో నడిస్తే నువ్వు నీతిమంతునిగా తీర్చిదిద్దబడతావు. నీకు ఒక బలమైన సమాధానం కలుగుతుంది. దయచేసి దేవుని మార్గంలో ప్రవేశించు. యేసుక్రీస్తు తప్ప నిన్ను ఎవడు బాగు చేయలేడు. యేసుక్రీస్తు తప్ప ఎవడు నీ దోషము, శాపము తొలగించలేడు, పాపము నుంచి విడిపించలేడు. ఒక యేసుక్రీస్తు ఒక్కడే నీ పాపము, దోషము, శాపము తొలగించగలడు. అందుకోసమే ఎప్పుడే నువ్వు కన్నీరు కారు. నా పాపములు, నా దోషములు కొరడా దెబ్బలుగా భరించినావు. నా పాపములు, నా దోషములు కొరడా దెబ్బలుగా భరించినావు. నా పాపములన్నీ నీ రక్తములో కడిగి, నా పాపములన్నీ నీ రక్తములో కడిగి నన్ను నీతిమంతునిగా మార్చివేశా. నన్ను నీతిమంతునిగా మార్చివేశావా. యేసయ్యా, 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 యేసయ్యా. బలి అయితివా నా కొరకు నీవు, బలి అయితివా నా యేసయ్యా. ఆయన మార్గంలో నడిస్తే
శాంతి, సమాధానం, ఆరోగ్యం, ఆయుష్ ఇప్పుడే దేవుడు నీకు ఇస్తున్నాడు. పొందుకో దేవుని సమాధానం, పొందుకో దేవుని శాంతిని, పొందుకో దేవుని ఆరోగ్యమును. ఇప్పుడు నిన్ను ఆయన ఆవరిస్తున్నాడు, ఇప్పుడు నిన్ను ఆయన తాకుతున్నాడు. ఇప్పుడే నూతన హృదయం, వెలుగును, శాంతిని, సమాధానమును, నవనూతనమైన జీవితాన్ని పొందుకో. యేసయ్యా మీరు ఆవరించండి, యేసయ్యా మీరు ఆవరించండి, యేసయ్యా మీరు బాగు చేయండి, యేసయ్యా సమాధానం ఇవ్వండి. నూతన మార్గంలో నడుచుటకు శక్తిని, బలమును, అభిషేకమును దయచేయండి నాయన. నవనూతన మార్గాలు చూపించండి నాయన. నీ ఆలోచన చెప్పండి నాయన. గొప్ప కార్యం చేయమని, ప్రతి జీవితాన్ని బాగు చేయండి, ప్రతి జీవితాన్ని నిలబెట్టండి, ప్రతి జీవితాన్ని మార్గంలో నడిపించి వారికి శాంతి, సమాధానాలు, న్యాయము జరిగించండి. వారికి జరుగుతున్న అన్యాయంలో మీరు ఉండండి నాయన. న్యాయము చేయండి నాయన. ప్రతి ఒక్కరిని ఆదరించి నీ మార్గంలో నడిపించి శాంతి, సమాధానం దయచేసి నీ సన్నిధిలో నిలబెట్టుకోమని, మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు శాంతియు సమాధానము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.